హాయ్ అండి. ఈరోజు క్యాలీఫ్లవర్ పకోడీ చేసుకుందామండి. క్యాలీఫ్లవర్ ముక్కలను కోసుకున్నాను, వాటర్ పెట్టుకున్నానండి. బాయిల్ చేసుకుని అందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేసేసుకుందాం. క్యాలీఫ్లవర్ ముక్కలనండి ఒక పొంగు రానిచ్చుకుందాం. క్యాలీఫ్లవర్ దాంట్లోనండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. వేసుకుని పొంగు రాగానే వాటర్ అంతా తీసేసుకుందాం. నీళ్ళన్నీ తీసేసుకున్నామండి, సరిపోతుంది. చల్లారేకండి వాటర్ అన్నీ తీసేసుకున్నాం. అప్పుడు చేసుకుందాం పకోడీ. పకోడీకి కావాల్సిందండి 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నా, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, ఇది మైదా పిండి అండి 2 స్పూన్లు తీసుకున్నా. ధనియాలు, గరం మసాలా అండి ఇది 1 స్పూనుడు కారం, మిరియాల పొడి అండి ఇది స్పూనుడు సాల్ట్, ఆప్షనల్ అండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్నాను. శనగపిండి వేసుకుంటున్నా ఫస్ట్, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, సాల్ట్, అలాగే కారం, మైదా పిండి, గరం మసాలా, ఫుడ్ కలర్ ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. చక్కగా మిక్స్ చేసేసుకున్నానండి. ఈ కార్న్ఫ్లవర్ మనం ఉడకబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకుని ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఒక చిటికెడు వాటర్ వేసుకుందామండి. తడి పొడిలాగా ఉంది. ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు వేపుకుందాం. ఆయిల్ కాగిపోయిందండి. కొద్దిగా పొగడిలాగా కొద్దిగా వేసేసుకుందాం. అలా వేసేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అప్పుడు క్యాలీఫ్లవర్ పకోడీస్. ఒకసారి అటు ఇటు తిప్పుకుందామండి. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. తీసేసుకుని ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ ఇంకో వాయి వేసుకుందామండి. ఒకసారి తిప్పుకుందామండి. ఈ రసంలోకి కానీ మామూలుగా తినేయచ్చు, ఏదైనా రసం పెట్టుకుని. ఇవాళ మజ్జిగచారు కాంబినేషన్ కండి ఇవాళ మాకు ఇది. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఆయిల్ కూడా పీల్చదండి, బాగుంటుంది ఇంట్లోనే చేసుకుంటే. ముక్కలు కూడా వేపుకుందామండి, బాగుంటాయి. ఒక్క కరివేపాకు రొబ్బ వేసుకుందాం. అయిపోయిందండి, క్యాలీఫ్లవర్ పకోడీ అయిపోయిందండి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నామండి, టేస్ట్ బాగుంటుందని. టమాటా కెచప్ కూడా పెట్టుకున్నాం, పిల్లలు తింటారని. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి, స్నాక్ ఐటమ్.